హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఒక చిన్న మాట చెప్తాను. లైఫ్‌లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము. మనల్ని ఎవరో నిందించారనో, తప్పు పట్టారనో ఎప్పుడు మనం వాళ్ళకి వివరణ ఇవ్వాలని చూడకూడదు. ఎవ్వరైనా సరే, వాళ్ళెవరైనా సరే. హ్మ్. ఎందుకు అంటే మనం తప్పు చేశాము అని మన వివరణ కోరుకుంటున్నవాడు అసలు మనవాడే కాదు. మన గురించి తెలిసిన వాడైతే మనం తప్పు చేశాము అన్న మనమే అసలు వాడు నమ్మడు. వానికి వివరణ ఇవ్వాల్సిన అవసరము లేదు. సో ఎప్పుడు ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా మోసం చేసేవాడు, తప్పులు చేసేవాడు, ముందొక రకంగా, వెనుకొక రకంగా ప్రవర్తించేవాళ్ళు చాలా దర్జాగా, చాలా సంతోషంగా బతుకుతున్నారు గదా! మరి అలాంటప్పుడు నిప్పులా బతికే మనము, కష్టపడి మన చెమటనే మన రెక్కలుగా మార్చుకొని బ్రతికే మనము ఎవ్వడికో ఎందుకు భయపడాలి? మనం తప్పు చేస్తున్నాము అంటే ఎందుకు రియాక్ట్ అవ్వాలి? రియాక్ట్ అయ్యాము, వాళ్ళకి వివరణ ఇస్తున్నాము అంటే అర్థం మనం తప్పు చేస్తున్నట్టే. ఎవ్వడేమనుకున్నా మన పని మనం చేసుకోవాలి. ఇంకొకటి, ఎప్పుడైతే మనం ఆగి వాళ్ళకి వివరణ ఇస్తే కొంచెం టైం వేస్ట్ చేస్తున్నట్టే కదా! వాళ్ళకి వివరణ ఇవ్వాలి, వాళ్ళ మాటలు పట్టించుకున్నాము అంటే వాళ్ళకి విలువిస్తున్నట్టే కదా! అవసరం లేదు. నీకు నచ్చిందా? నీ మనస్సాక్షికి నచ్చిందా? పని చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్వడికి నిలబడి వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఏమంటారు? నిజమే కదా!